మల్లారెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన స్కూళ్ళ పైన ఆయన కాలేజీలు చెరువులు కట్టిందని చెప్పినా కూలగొట్టలేదు. ఈరోజు మల్లారెడ్డి గారు తిట్టిన బూతులు ఎవరు తిట్టలే. ఓసారి ఇందాం ఏమేమి బూతులు తిట్టిందో. ఏందయ్యా ఇది, నేనేడ చూడలే ఆ డైలాగులు ఆ పంట లేకపోయింది కదా. ఈ మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూమిలో బ్రోకర్ లాగా మాట్లాడతాడు. నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడో లుచ్చా, వాడో బట్టబాట్. మల్లారెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల మీద, ఆసుపత్రి మీద, యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి, నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరువు సికం లేదు, ప్రతిది కూడా కొన్న భూమే, ఎవరిని కబ్జా పెట్టలే నేను. ఊర్లా మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలు ఇప్పదీస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. అరే సాలే గుడ్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే. నిన్న వాడు ఒకడు వచ్చిండు, మొన్న నా మీద పోటీ చేసినాడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే. నిన్న వాడు ఒకడు వచ్చిండు, మొన్న నా మీద పోటీ చేసినాడు, అడ్డుకుంటా అడ్డం పెడతా అని. నువ్వు మర్రివో తిరిగి సాలే గుడ్లే. ఇన్ని పచ్చి బూతులు తిట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటాడు ముఖ్యమంత్రి అయ్యాడు, చెరువులో కట్టిందని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవన్నీ అయినా కానీ ఎందుకు గులగొడతలేవు? ఎందుకు మల్లారెడ్డిని ఎందుకు ఏం పీకలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి? మల్లారెడ్డిని ఎందుకు ఏం పీకలేకపోతుండ్రు? మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు ముట్టుకోలేకపోతుండు? మల్లారెడ్డికి ఎందుకు చేతనైతే లేదు? ఈరోజు ఒక ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డిదేమో నువ్వు కూలగొడతావు, పంపుతావు. ఈరోజు మల్లారెడ్డిని ఎందుకు ముట్టుకోలేకపోతున్నావు? ఈరోజు తెలుగుదేశం కాంగ్రెస్ నడుస్తుందా? ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? కాంగ్రెస్ వాళ్ళని హింసించుకుంటా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మీరు పచ్చి బూతులు, బండ బూతులు, రోత బూతులు, చెప్పుకోలేని బూతులు అవి నాతో ఉత్సరించకుండా నేను ఆయన మాట్లాడనే వినిపించిన. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మనిషి లెక్క ఆలోచించాలి, గాడిద లెక్క ఆలోచించొద్దు. ప్రభుత్వం అనేది గాడిద లెక్క ఆలోచించొద్దు, మనిషి లెక్క ఆలోచించాలి. గాడిదైనా కానీ ఈరోజు విశ్వాసంగా మంచి పని చేస్తుంది. కానీ ఈరోజు గాడిద కంటే అధ్వానంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉండు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీలలో జరుగుతున్న దీనిపైన చర్చ ఉంటుంది. ఖచ్చితంగా చర్య ఉండాలని కోరుకుంటున్నా, చర్చ ఉండాలని కోరుకుంటున్నా. వీటన్నీ కూడా ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇంతవరకు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిరెడ్డి గారితో మనం నిలబడదాం. అంతేకాకుండా ఈరోజు ఎవరెవరి ఇండ్లు గులగొట్టడానికి ప్రభుత్వం కన్నేసిందో అది మధుపార్కే కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళతో నిలబడాలి. ఈ సొసైటీని, ఈ సమాజాన్ని ఖచ్చితంగా మన డిస్ట్రక్షన్ స్టార్ రేవంత్ రెడ్డి నుండి మనం ఈ డెమాలిషింగ్ ఆపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, గుడ్ నైట్. గారు ఉన్నారు. మల్లారెడ్డి గారు గతంలో ఆయన ఇల్లు చెరువులో ఉన్నది, అది అందరికీ తెలుసు. ఆయన కాలేజు చెరువులో ఉన్నది, అది కూలగొడతా అని నోటీసు పంపిండు. కానీ ఇయాటి వరకు కూల్చలేదు. ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి గారిని తొలగొట్టి పచ్చి బూతులు ఎవరు తిట్టిందంటే ఓన్లీ మన మల్లారెడ్డి గారు తిట్టిన బూతులు ఎవరు తిట్టలే. ఆ బూతులు కూడా నేను ఏమేమి తిట్టిండో అవన్నీ కూడా నేను మీకు చూపెడతా. కానీ ఈరోజు ఆయన తిట్టిన బూతులు ఈరోజు ఎవరు కానీ ఆయన కాలేజీ ఇవాటి వరకు ముట్టుకోలే. కానీ అదే మేడ్చల్లో మరి అక్కడ ఈ ఇండ్లు మొత్తం నిన్న దినాన కూలగొట్టడం జరిగింది. మొన్న 23వ తారీఖు ఒక ఎన్ఆర్ఐ మల్లారెడ్డి తిట్టినాయి పంపి, మల్లారెడ్డి రేవంత్ రెడ్డి తిట్టినాయి పంపి. ఇది జ్యోతిరెడ్డి గారని ఎన్ఆర్ఐ, వాళ్ళ అమ్మ పెద్ద మనిషి,
వాళ్ళ అమ్మ పెద్ద మనిషి, నేను తమ్నేల్ ఫోటోలో కూడా పెట్టిన. ఆమెది కూలగొట్టడం జరిగింది. ఆమె ఒక సెల్ఫీ వీడియో కూడా తీసిండు. దాన్ని స్పందించి ఒక అడ్వకేట్ గారు కూడా మాట్లాడిండ్రు. నేను ఆమె సెల్ఫీ వీడియో నేను వినిపిస్తా. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్నయ్యకి నమస్కారం. అండ్ మరియు తెలంగాణ ప్రజలకందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. అండ్ నేను యూఎస్లో ఉంటాను. ఫర్ ద పాస్ట్ 24 years నుంచి యూఎస్లో ఉంటున్నాను. మా గుండ్లపోచంపల్లిలో నిన్న ఫ్రమ్ జిహెచ్ఎంసీ మేడ్చల్ ఆఫీస్ నుంచి ఏసీపీ సుకన్య గారు జేసీపీ తీసుకొని మనుషుల్ని, పోలీసుల్ని తీసుకొని వచ్చి సడన్గా మాకు టైం ఇవ్వకుండా కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కుటుంబాలది ఇల్లు పర్మనెంట్ స్ట్రక్చర్ విత్ నో ఇంటిమేషన్, నో పర్మిషన్ వచ్చేసి జేసీపీతో డిస్మాంటిల్ చేసేసారు. దీనివల్ల నేను ఇక్కడికి వెళ్ళడం జరిగింది. నేను వీళ్ళ ఇంటి దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా. నేను దాని పూర్తి వీడియో రేపు పెడతా. ప్రస్తుతం నేను జ్యోతిరెడ్డి గారిని లైన్లో తీసుకుంటా. ఆమె యూఎస్లో ఉంటుంది, ఆమె ఎన్ఆర్ఐ. ఆమె ఎందుకు ఇల్లు కూలగొట్టింది, అంతేకాకుండా దీనిపైన అడ్వకేట్ గారు కూడా స్పందించిండ్రు. అడ్వకేట్ గారు మళ్ళీ కళ్యాణ్ గారు, ఈయన ప్రస్తుతం దీనికోసం మీరు అందరి పేరు చూసుంటారు. జ్యోతిరెడ్డి అని యుఎస్ నుంచి ఓవర్సీస్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఆమె ఇల్లు పోయి కూలగొట్టిన 75 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటే ఇల్లు కూలగొడితే బిల్డింగ్ పడేటట్టుంది. మరి నీ సొంత పార్టీ వాళ్ళది బిల్డింగ్ కూలగొట్టినప్పుడు నీకు నియతి ఉన్నప్పుడు మరి వివేక్ వెంకటస్వామిని కూడా చేయండి. ఆమె జనరల్ సెక్రటరీ. మీరు అందరు చూసుంటారు, సెల్ఫీ వీడియో పెట్టింది ఆమె ఫేస్బుక్ లో. నా ఇల్లు కూలగొట్టిర్రు, మా అమ్మ నాన్న పరిస్థితి విషమంగా ఉన్నది, ఎవ్వరు లేరు, మేమందరం యుఎస్ లో ఉన్నాం 24 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నేను జ్యోతిరెడ్డి గారిని మన లైన్లో తీసుకున్న తర్వాత అడ్వకేట్ గారిని కూడా లైన్లో కాన్ఫరెన్స్లో తీసుకుంటా. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ సమాజంలో ఏం నడుస్తుంది, మల్లారెడ్డికి ఒక న్యాయము, ఇక్కడ ఒక న్యాయము, అర్థమైందా? మల్లారెడ్డి గారి కాలేజీ బాజాప్తాన్లో ఉన్నదని చెప్తారు, అది ముట్టుకోరు. కానీ ఈరోజు వాళ్ళ ఇల్లు టార్గెట్ చేసి. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం సార్. అమ్మా మీరు లైవ్లో ఉన్నారు. నా పేరు బక్క జడ్సన్. ఇప్పుడే మీ సెల్ఫీ వీడియో కొంచెం చూపించిన. అయితే రామ్ కళ్యాణ్ గారు అని వికారాబాద్లో పనిచేస్తారు మా మిత్రుడు. ఆయనతో కూడా మాట్లాడినా, లైవ్లోకి వస్తానని చెప్పిండు. రామ్ కళ్యాణ్ ఆయన పేరు. అయితే నమస్తే అమ్మా. ఇప్పుడు నేను ఆయనను కాన్ఫరెన్స్లో తీసుకునే ముందు అసలు ఏం జరిగిందమ్మా, మీది ఎందుకు టార్గెట్ చేసిండ్రో, మీ ఇంటికాడికి పోయొచ్చిన, మీ మాటల్లో చెప్పండి ఏం జరిగింది అసలు. ఏం లేదు సార్, మాకేం తెలియదు, అంతు చిక్కట్లేదు. 23rd రోజు అసలు మీ పరిచయం చెప్పండి అమ్మా. నేను చెప్పినా కానీ మీరు చెప్పండి, మీ పరిచయం చెప్పండి. నేను సార్ నేను నాది బ్యాక్ హోమ్ తెలంగాణ, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి సార్. నేను యుఎస్ కి వచ్చి 24 years అయింది సార్. నేను యుఎస్ లో జాబ్ చేసుకుంటాను, నేను ఇక్కడే ఉన్నాను సార్. అండ్ నేను నాకు ఎలాంటి కూడా పొలిటికల్ ఇంటెన్షన్స్ కానీ నాకేమి ఆస్పిరేషన్ లేదు, ఏమీ లేదు సార్. నేను వర్క్ చేసుకొని మేము 5 అక్క చెల్లెళ్ళము, అందరిది నేను మంచి చెడు నేను చూసుకుంటాను సార్. ఇక్కడ నుంచి వాళ్ళ పెళ్లిళ్ళు చేసినాను, వాళ్ళని చూసుకుంటాను. అండ్ నా తల్లిదండ్రులకు నేను చదువుకునే రోజులు ఇక్కడికి వచ్చిన 2002 నుంచి 2004 వరకు నా తల్లిదండ్రులకు కొడుకులు లేరని చెప్పేసి ఆ ఇల్లు కట్టించుకున్నాను సార్ మా తల్లిదండ్రులకి. అండ్ వాళ్ళకి ఏదో ఇంత జీవన లైవ్లీహుడ్ కోసము అక్కడ ఏదో కొంచెము రెంట్ వస్తే దాంతో వాళ్ళు బతుకుతారు. ఆమె బిడ్డల్ని చూసుకుంటది దాని ఇన్కమ్ తో. ఇప్పుడు ఆ ఇంటికి 23rd February రోజు వచ్చి సడన్ గా ఏమీ లేదు, ఏసీపీ సుకన్య మేడం వచ్చి జేసీపీ తీసుకొచ్చి 20 మంది పోలీసులు. ఇక్కడ ఎల్లో శారీలో ఉన్నది ఇప్పుడు మాట్లాడే జ్యోతిరెడ్డి గారు అమ్మాయి స్క్రీన్ మీద పెట్టిన ఫోటో చూడండి. చెప్పమ్మా. వచ్చేసి ఏసీపీ సుకన్య మేడము నేను జిహెచ్ఎంసీ నుంచి వచ్చాను అని చెప్పేసి ధనా కూలగొడుతుంది. మేడం మీకు ఒకవేళ రేకులే అడ్డైతే నేను కూడా మాట్లాడినా, మా మదర్ మాట్లాడింది, విలేజెస్ మాట్లాడిండ్రు. ఒకవేళ మీకు రేకులే అనుకుంటే మాకు ఒక అర్ధగంట టైం ఇవ్వండి తీసేసుకుంటామన్నా. నో వే, నేను సీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్స్ తోటి వచ్చిన హై లెవెల్ ఆర్డర్స్ ఉన్నాయి నాకు, నేను చేయాల్సింది నేను చేస్తా అని విలేజ్ వాళ్ళు వస్తే లాగి పడేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు. నేను లైవ్ చూస్తున్నాను, ఏమి చేయలేకపోయాను. ఆ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఎట్లా ఉంటారు సార్ అక్కడ? అట్లా ఏం వాళ్ళు టెర్రరిస్ట్లా, ఏమి లేకుంటే నక్సలైట్లా? వాళ్ళు రేపో మాపో చనిపోయే స్టేజ్లు ఉన్నారు. వాళ్ళను ఇంత దారుణంగా హింస పెట్టడమే ఎందుకు సార్? దేనికోసము? ఎందుకు వచ్చిండ్రు?
ఒక 29 మంది ఇల్లులు అక్కడక్కడ కొట్టేసి సెలెక్టివ్ గా మా ఇల్లు కొట్టినారు సార్. మాది మేజర్ 90% డ్యామేజ్ చేసినారు ఇంటెన్షనలీ. ఎందుకు? డెమోక్రసీ లేదా? వీఆర్ నాట్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇదేం తెలంగాణ, ఇదేం అరాచకము. ప్రైవేట్ ఇల్లు లీగల్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ గా కట్టుకున్న ఇంటికి ఎలా వస్తుంది ఆఫీసరు జిహెచ్ఎంసీ నుంచి? వాళ్ళు ఆఫీసర్లు అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ తో బతుకుతున్నారు వాళ్ళు శాలరీలు తీసుకొని. ఆమెకేం ప్రసన్న పగుంటే ఆమె సీఎం ఆఫీస్కి వెళ్ళి చెప్పిండ్రాడు కదా. ఇప్పుడు నేను అక్కడ గతంలో మీ మల్లారెడ్డి గారు ఉండగా, మీ లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి కాలేజీ బాజాబ్తా చెరువులు ఉన్నది, అది కూలగొడతామని హైదరాబాద్లో స్టిక్కర్ వేసిండ్రు ఆర్బిఎక్స్. ఇప్పటిదాకా అది కూలగొట్టేలు ఏం లేదు, చేయలేదు. అసలు మీ చెరువులో ఉందా అని పోయి చూసినా, మీ చెరువులో కూడా లేదు. మీ చెరువుల లేదు, నాలా మీద లేదు, రోడ్డుకి ఇబ్బంది లేదు. ఇప్పుడు రోడ్డు గాంధీ బొమ్మ స్టాచ్యూ నుంచి మా విలేజ్ లో ఎన్నో ఇండ్లు ఉన్నాయి, అవి ఏవి టచ్ చేయలేదు. అక్కడక్కడ సెలెక్టివ్ గా కొంచెం డ్యామేజ్ చేసి మా ఇల్లు 90% డ్యామేజ్ చేసిండ్రు, పిల్లర్ కొట్టిండ్రు, వాల్స్ బ్రేక్ చేసిండ్రు. ఎందుకు చూపించిన అరాచకం ఏంది? మేము ఆడపిల్లలమనే కదా, వాళ్ళు వృద్ధులనే కదా అట్లా చేసిండ్రు. మీ అమ్మ జేసీబీకి అడ్డం పోతే కూడా నూకేసిండ్రంట, తీసి పడేసిండ్రు సార్. ఆమె అన్కాన్షియస్ అయిపోయింది, బ్రీత్లెస్ అయిపోయింది. మేము ఒక భయంలో ఉండిపోయినాము. ఏంటిది? అట్లీస్ట్ కొంచెం నోటీస్ ఇచ్చి ఎల్లో శారీలో ఉన్నది వాళ్ళ అమ్మ. చెప్పండి. కోఆపరేట్ చేస్తాం కదా సార్ మేము ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అక్కడ మేము సొసైటీ రెస్పాన్సిబిలిటీ తెలిసిన వాళ్ళము. మేము సొసైటీకి హెల్ప్ చేయమా సార్? మాకు ఏదైనా ఉన్నది, ఇది ప్రాబ్లం అవుతుందంటే 100% విల్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. ఈ విధంగా వచ్చి అట్లా అంటే మీకు వేరే దగ్గర ఏమైనా జాగాలు ఉన్నాయమ్మా? మీకు వేరే దగ్గర లేదు సార్. అంటే ఉన్నాయి సార్, మా తాతల ఆస్తి ఉంది సార్, ఇంకా కొంచెం ఉంది, అక్కడక్కడ ఉన్నాయి. బట్ మాకు పట్ట ల్యాండ్లు సార్, ఇవి తాతల నుంచి వస్తున్న ఆస్తులు, మేమేం కొన్నది కూడా కాదు. దాని మీద ఏమైనా కన్నేసిండ్రా? అంటే సీఎం ఆఫీస్కి వెళ్ళి కూలగొట్టాలంటే అంత ఎందుకు జరిగింది అనేది. అయితే అమ్మ ఒకసారి ఒక వాయిస్ వినిపిస్తా, మీరు వినండి. ఒక వాయిస్ మీకు అడ్వకేట్, ఈ అడ్వకేట్ నా ఫ్రెండే, ఈయనకుతో కూడా మాట్లాడిన, ఇప్పుడు లైవ్లోకి వస్తారు. దానికంటే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడింది ఒకసారి వినండి మీరు. తప్పకుండా సార్. జ్యోతిరెడ్డి అని మీరు అందరు పేరు చూసుకుంటారు. జ్యోతిరెడ్డి అని యుఎస్ నుంచి ఓవర్సీస్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఆమె ఇల్లు పోయి కూలగొట్టిన 75 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటే ఇల్లు కూలగొడితే బిల్డింగ్ పడేటట్టుంది. మరి నీ సొంత పార్టీ వాళ్ళది బిల్డింగ్ కూలగొట్టినప్పుడు నీకు నియతి ఉన్నప్పుడు, ఈయన మీ సొంత పార్టీ అన్న, మీరు పార్టీలు ఉందా? ఏమైనా పోస్ట్ ఉందా మీకు? సార్ నేను గత 23 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను సార్ యుఎస్ లో. అండ్ నేను అందరికి, మన తెలంగాణ పెద్దలకు అందరికి నేను తెలుసు సార్, నేను ఎలా కష్టపడతాను, ఎలా సపోర్ట్ చేస్తాను మన తెలంగాణ కోసము. ఎవ్రీబడి నోస్ సార్. ఒక నిమిషం అమ్మా, మీరు లైన్ లో ఉండండి. చెల్లా రామ్ కుమార్ ని కూడా నేను రామ్ కళ్యాణ్ లైన్ లో తీసుకుంటా, నాకు కాన్ఫరెన్స్ కలుపుతున్నా. ఓకే సార్, మీరు లైన్లో ఉండండి. హలో హలో అన్న, నమస్తే అన్న, నేను బక్కా జోడ్సన్. అదే మీద ఒక వీడియో చూసిన. అయితే మన గుల్లపోచం పెళ్ళి మన వీళ్ళ జ్యోతిరెడ్డి గారి ఇంటి దగ్గర కూడా పోయినా, ఆమె కూడా లైన్లో ఉందన్న. ఇద్దరిని కాన్ఫరెన్స్లో పెట్టిన. ఇప్పుడు నేను పోయిన వాళ్ళ అమ్మని కలిసిన. అయితే మీ వీడియో చూసిన. ఓసారి జ్యోతిరెడ్డి గారు, మీరు మాట్లాడినా జ్యోతిరెడ్డి గారితో ఎప్పుడన్నా? మాట్లాడినా నేను ఆల్రెడీ ట్రైయింగ్ టు సపోర్ట్ హర్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్. జ్యోతిరెడ్డి గారు వేరే ప్రెస్ మీట్ లో మాట్లాడినా. జ్యోతిరెడ్డి గారు పర్సనల్ గా మాట్లాడలే కదా మీరు? మాట్లాడారు. జ్యోతిరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. రామ్ కళ్యాణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? అదే మొన్న మాట్లాడాం కదా, నిన్న కూడా ఈవినింగ్ ఆల్సో వి స్పోక్. రైట్ సార్. అన్న లైవ్ నడుస్తుంది అన్న, చెప్పండి అన్న. అసలు ఏందన్న డిస్ట్రాక్షన్ స్టార్ అని పెట్టినాం ఇవాళ మన రేవంత్ రెడ్డి గారికి. డెమాలిషింగే అక్కడ నేను పోయినా, ఒక చెరువులో లేదు, ఏం లేదు, బాజాబ్తా ఇది ఉంది. వీళ్ళ అమ్మని కలిసిన, లోకల్ వాళ్ళని కలిసిన. మళ్ళా ఆ రేకులు కూడా వీళ్ళ లోపట ఉన్నది, వీళ్ళు కట్టుకున్నది కూడా వీళ్ళ కాంపౌండ్లోనే కట్టుకున్నారు, బయటకేం పోలే. అది ఎండగొడుతుందని వాళ్ళు ముందేసుకున్నారు.
కానీ పిల్లలు గిల్లలు మొత్తం దెబ్బతిన్నది పైన స్లాబ్ గిన్ అంతా. ట్రూ మొత్తం క్రాక్స్ కూడా వచ్చినాయి వాల్స్ అన్ని, ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటెన్సిటీతో జేసీబీతో కొట్టారు కదా, మొత్తం స్ట్రక్చరే డ్యామేజ్ అయింది. అదే ఇది అంటే ఇక్కడ ఒక చిన్న కీ ఎలిమెంట్ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు కూడా ఆవిడ ఫైట్ చేసేది ఇప్పుడు ఆపండో రేపొద్దున కొట్టేస్తా అన్న బిల్డింగ్ గురించి ఫైట్ చేస్తలేరు. ఓకే, ఆవిడ నాకు జరిగిన నష్టం జరిగిపోయింది, నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు మీరు ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందో ఒక చిన్న ఆస్పెక్ట్ తీసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక 75 ఏళ్ల వృద్ధులు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మీకు ఉన్నారు అమ్మా నాన్న, నాకు ఉన్నారు, ఆవిడకి అలాగే ఇద్దరు అమ్మా నాన్న, ఒక సీనియర్ సిటిజన్స్ లోపల ఉన్నారు. సడన్ గా ఏదో ఒక జేసీబీ వచ్చి ఒక పిల్లరో ఒక షట్టరో లేకపోతే ఒక రేకో కొట్టింది. కొట్టంగానే పడ్డ సౌండ్ కి ఆ ఇంపాక్ట్ కి సడన్ గా గుండె అయిపోయి ఉంటే ఎవరు సమాధానం చెప్పేటోళ్ళు కదా? అంతే, హ్యూమన్ రైట్ వైలేషన్. ఇప్పుడు ఎక్కడో దేవుని దయ వల్ల ఏం జరగలేదు కనుక ఏదో చిన్న ఆవిడ వాళ్ళ మదర్ కూడా చిన్న షాక్ లోకి వెళ్ళిపోయారు. బట్ ఏదైనా సీరియస్ అయ్యి ఉండుంటే, లైఫ్ థ్రెట్ అయ్యి లేకపోతే సడన్ గా స్ట్రోక్ వచ్చి ఉంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అండ్ వాళ్ళు అక్కడ యుఎస్ లో ఉన్నారు. నేను ఒక రకంగా ఒక ఎన్ఆర్ఐగా వేరే దేశంలో వేల కిలోమీటర్ల దూరం నుండి రావాలంటే వెంటనే రావడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నా బాధ తెలుసు. 20 సంవత్సరాల నుంచి లండన్ లో ఉంటున్నాను, నాకు పరిస్థితులు తెలుసు, సిచ్యువేషన్ తెలుసు. ఆవిడ బాధ నాకు క్లియర్ గా అర్థమైంది. ఆవిడ మాట్లాడినప్పుడు 2-3 సార్లు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పిన, వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. బట్ ఒక నోటీస్ లేకుండా, ఒక చిన్న వార్నింగ్ లేకుండా ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు తలుపు కొట్టి ఇగో ఇది జరుగుతోంది, ఇగో మీరు సీనియర్ సిటిజన్స్ కదా, మీకు ఏమైనా సాయం కావాలా అని అడగడానికి కూడా ఎవరికి కన్సర్న్ అనిపించలే ఫస్ట్. రెండోది, ఇదంతా ఈవిడికి సంబంధించిన సబ్జెక్ట్. రెండోది ఏంటంటే మన దౌర్భాగ్యం, ఇండియాలో గాని తెలంగాణలో గాని ఎవరికి కూడా ఒక సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉందని తెలియదు ఎవరికి. దరిద్రం, ఒక సీనియర్ సిటిజన్స్ ఒక 65 పైబడ్డ వాళ్ళకి ఒక సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఉంటే దానికి అపెలెంట్ అథారిటీ వచ్చేసి ఆర్డీఓ. అలాంటిది అసలు సీనియర్ సిటిజన్స్ ని అసలు కన్సిడర్ చేయకుండా ఇంత ఘోరంగా చేయడం అన్నది విచ్ ఇస్ నాట్ 101% యాక్సెప్టబుల్. అయితే అన్న ఇంకోటి ఏంటంటే, సేమ్ ఇప్పుడు వీళ్ళది కాన్స్టిట్యున్సీ వచ్చి ఇక్కడ వస్తుంది, ఏది మేడ్చల్లో. అయితే మల్లారెడ్డి కాలేజ్కు బాజాబ్తా మన ఇదేసిండ్రు, ఏది ఆర్బిఎక్స్ స్టిక్కర్ వేసిన చెరువులో ఉన్నది ఓపెన్గా. అది కాలేజ్ అనేది దాన్నేమో ముట్టుకోలేదు. సెలెక్టెడ్ 30 ఇండ్లను సెలెక్ట్ చేసిండ్రు, అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి కొట్టి పడేసిండ్రు ఆ ఇండ్లను. అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే, మనం ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ లో పోతే వాడు ఏదో కొత్తది పట్టుకొస్తాడు. అగైన్ అండ్ అగైన్ హైకోర్టు కానీ, ఇండియన్ తెలంగాణ హైకోర్టు కానీ, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కానీ క్లియర్ గా ఏదైనా ఇలాంటిది చేయాల్సి వచ్చినప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలి. వీళ్ళేమో ఉగ్రవాదులు కాదు, ఇదేమో బుల్డోజర్ కల్చర్ మనం ఏం తేవాలని ట్రై చేస్తలేము. బీజేపీ చేసినప్పుడేమో కాంగ్రెస్ వేరే పాలిత రాష్ట్రాలు ఉన్నప్పుడు బీజేపీ బుల్డోజర్ కల్చర్ ఆపాలి అని పార్లమెంట్ లో గొంతులు చించుకుని అరిచేటోళ్ళు. దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ ఏ బుల్డోజర్ కల్చర్. ఎక్కడికి పోతున్నాం మనం? అన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అన్నా నిన్న నేను బెంగళూరు పోయినా. బెంగళూరులో నైస్ రోడ్ అని ఒకటి పడుతుంది, నైస్ రోడ్ మైసూరుకు. ఆ నైస్ రోడ్ మీదకి వెళ్ళి నేను ఇక్కడ దాకా బెంగళూరు దాకా ఒక వీడియో తీసిన. అక్కడ దాని మీద అవగాహన ఉన్న ఒక కన్నడిగను బ్రదర్ను ఎంబడి పెట్టుకొని పోయినా. అయితే అక్కడ పక్కన డీకే శివకుమార్ కూడా ల్యాండ్స్ ఉన్నాయి. కానీ అది ఇంకా లోపలికి పోతుంటే అక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ చేసారు, ఇక్కడ లోపలికి రావద్దు, రోడ్డు మాది ప్రాబ్లం అవుతుంది మాకు అని అంటే ఆపేసిండ్రు. అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆపేసిండ్రు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అన్న ఇట్లాంటి వరకు ఒక ఇల్లు కూడా డెమాలిష్ కాలే. అయితే మరి రోడ్లు చిన్నగా ఉన్నాయి కదా, మరి పెద్ద గడ్డలో చేసుకుంటాము, మేము 1 వే చేసుకుంటాము, వేరే రూట్కి వెళ్ళి అవుట్ చేసుకుంటాము అని చెప్పిండ్రు. కానీ మన దగ్గర డెవలప్మెంట్ పేరుతోని అంటే ఈరోజు డెమాలిషింగ్ ఏందన్న ఇక్కడ విచిత్రంగా నడుస్తుంది. డెమాలిషింగ్ అనేది దరిద్రం. అది ఇలా కేరళలో లేదు, తమిళనాడులో లేదు, ఇక్కడ లేదు, డెమాలిషన్స్ లేవు అక్కడ. ఒక ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్న. ఒక ఇల్లు అనేది ఒక ఫండమెంటల్ రైట్ కింద ఉన్న సిచ్యువేషన్ లో ఒకటి ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతుంటే కూడా ఎవడు పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు. మధు పార్క్ ఉంది, మధు పార్క్ ఫిబ్రవరి 2025 రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టిన నేను. అవును,
వాళ్ళది వాళ్ళ హక్కులు చెప్పి 2025 ఫెబ్రవరి సంవత్సరం క్రితం వాళ్ళకి చెప్పినా నేను అవును. ఇది జరగబోతోంది మీకని వాళ్ళని వార్న్ చేసినాం. అవును. వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ చేసినా సరే అసలు ఎవడు పట్టించుకునే నాదుడు లేదన్నది. అవును. అప్పుడు తెల్లారి వాళ్ళు పిలిచారు మనల్ని కూడా, నన్ను పిలిచి నేను కూడా పోయినా, ఇది ఖచ్చితంగా గులగొడుతుంది కొన్ని చెప్పిన వాళ్ళకు. ఇక అది పోయింది. ఏమున్నా నా మొత్తానికైతే దురదృష్టం ఏంటంటే ఇవాళ నేను ఇంకొకటి పోయి చూసిన, అలా చాలా బాధాకరం అన్న. దీనికి ఖచ్చితంగా ప్రజా పోరాటం అయితే అవసరమే. పాపము జ్యోతిరెడ్డి గారేమో అమెరికాలో ఒక్క పాయింట్ చెప్తా సార్. నేను 2000 లో వచ్చి కష్టపడి చదువుకుంటూ గంటకు $9 పని చేసుకుంటూ నాకు అందరూ అక్క చెల్లెళ్ళే వాళ్ళకి నీడ కోసము, మా అమ్మ నాన్నకు వృద్ధులు వాళ్ళ కోసము కష్టపడ్డ పైసతో పోగు చేసుకొని ఆ ఇల్లు కట్టుకున్నా సార్. ఎంత పెయిన్ ఉండాలి సార్ నాకు. అంటే ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు చెప్పే దాంట్లో ఆడపిల్లను 20 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం ఏంది సార్? ఇది ఎక్కడన్నా ఉందా సార్? మన ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? 20 మంది పోలీసులు వచ్చి ఆ వృద్ధులను అటాక్ చేస్తారా? పోలీసు వాళ్ళు మంచి పనికి వస్తారా సార్? ఇలాంటి ఈ పిచ్చి పనులకు ఎలా వచ్చారో చూడండి. 20 మంది పోలీసులు. మరి ఆ పేట బషీర్బాగ్ పోలీస్ కి ఏం నోటీస్ ఉంది, ఏముంది, ఎందుకు వచ్చిండ్రు? కనీసం అడిగితే కూడా ఒక కంప్లైంట్ తీసుకుంటలే, FIR తీసుకుంటలేదు అక్కడ స్టేషన్ ఆఫీసర్ గారు. GH ఆఫీసర్స్ ఎందుకు ఉండాలి సార్? మనకు మంచి చేయాలి, కానీ వాళ్ళు వచ్చి డెమాలిషన్ చేయడం ఏంది సార్? ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా సార్? ఇప్పుడు నేనేమో రాలేను, నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఇప్పుడు మీరు ఇది ఎట్లయిపోయిందంటే మీలాగా ఇంత వాయిస్ చేసి ఒక 2 రోజులు 3 రోజులు గొడవ చేసి వదిలేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు అక్కడుండి కూడా ఇంత చేస్తున్నారు. ఇప్పుడు నాతోనే ఆల్మోస్ట్ 2-3 గంటలు మాట్లాడారు మీరు సబ్జెక్ట్ గురించి. మీరు పంపించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా చూస్తే అసలు నాకే ఒకసారి ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కూడా వాళ్ళ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనుషులుగా చలామణి ఇప్పుడు సోకాలు చెప్పుకుంటున్నారో ఆ లోకల్ DCCA ప్రెసిడెంట్ కూడా మాట్లాడిండు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, తప్పుగా కూలగొట్టేది ఎవరినో ట్రాన్స్ఫర్ చేస్తే ఇల్లు వస్తుందా? ట్రాన్స్ఫర్ చేస్తే జరిగిన నష్టం పోతుందా? నష్టం పోవడం పక్కన పెడితే అసలు ఫస్ట్ మనం ఇప్పుడు అనుకున్నట్టు ఇది అగైన్ అండ్ అగైన్ సుప్రీం కోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. ఇది ఏంటంటే అసలు ఇలాంటివి చేసినప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఒకటి ఫాలో కావాలి. ఏం వాళ్ళు ఇల్లు పట్టుకుని పారిపోరు కదా. సో అది చేయనప్పుడు ఇప్పుడు మీరు నుంచి కొట్లాడుతున్నారు కనుక వీ వాంట్ టు సీ వేర్ ఇట్ గోస్. మీకు చెప్పినట్టు నిన్న సాయంత్రం వీ వాంట్ టు లుక్ ఎట్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఆప్షన్. సో చూసి నిజంగా వీ షుడ్ మేక్ ఆల్ దీస్ ఆఫీసర్స్ అకౌంటబుల్ ఫర్ దేర్ నెగ్లిజెన్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఎస్ సార్, వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు సార్, హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్ కాలే, సస్పెండ్ కాలేదు సార్. నేను రోజు ఎంక్వైరీ చేస్తున్నాను సార్, ఒక్క రోజు కూడా నైట్ పడుకుంటలేదు సార్. మీ ఇండియా టైంలో నేను వర్క్ చేస్తున్నాను సార్. నోబడీ ఈజ్ అకౌంటబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ సార్. ఇంకోటి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఒక సీఎంకి వెళ్ళి ఫోన్ వస్తే కులగొట్టడం ఎక్కడదన్న. ఇది ఒక రూల్స్ అంటే రూలు ఏముండదా ఇక్కడ? అంటే ఇప్పుడు వీళ్ళు సీఎం నుంచి సీఎం అంతా ఖాళీగా ఉన్నారా అన్నది ఒక పాయింట్. రెండోది సీఎం నుంచి ఇచ్చారు అన్నప్పుడు రాసియండి. ఇప్పుడు ఆవిడ కూడా కాంగ్రెస్ ఉన్న వ్యక్తి 24 సంవత్సరాలుగా ఓవర్సీస్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీగా చేస్తూ, అది కూడా ఒక లేడీ. ఇప్పుడు ఆవిడ చెప్పేది నేను లండన్ వెళ్ళినప్పుడు నేను ఒక వర్క్ పర్మిట్ మీద వెళ్ళినా, అలా అయినా సరే ఒక 20 సంవత్సరాలు వేరే దేశం వెళ్ళి బతికినప్పుడు ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు. ఆవిడ మాట్లాడినప్పుడు 1-2 సార్లు చాలా పెయిన్ఫుల్ గా ఉండే. ఒక స్టూడెంట్ కి వెళ్ళి కష్టపడి రూపాయి దాచిపెట్టుకుని వాళ్ళు ఒక స్ట్రక్చర్ కట్టుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారని కన్సిడర్ చేయాల్సిన బాధ్యత అయితే 101% ఉన్నది. ఎవరైతే అకౌంటబుల్ ఉన్నారో దే షుడ్ బి డెఫినెట్లీ బి పనిష్డ్ ఆన్ దిస్. పక్కా ష్యూర్ అన్న. థ్యాంక్ యూ అన్న. గట్టిగా కొట్లాడదామన్నా, వీళ్ళ తరపున నిలబడదాము. మీలాంటి ప్రొఫెషనల్స్ అందరూ సార్ నాకు సాయం చేయండి సార్. నేను ఒక ఆడబిడ్డను సార్, మేమందరం అమ్మాయిలం సార్. అండ్ మా పేరెంట్స్ వృద్ధులు సార్, వాళ్ళు ఎక్కడికి దే కెనాట్ రన్ అరౌండ్ సార్. అసలు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు తినడానికి కూడా వాళ్ళకి అంత బాధాకరం పరిస్థితుల్లో బతుకుతున్నారు సార్. వాళ్ళని టచ్ చేసినారు. ప్లీజ్ మా కుటుంబానికి అండ్ మా
ఇంత మందిని కొట్టిండ్రు, 30 మంది ఫ్యామిలీస్ ని కొట్టిండ్రు. వాళ్ళు ఎంత భయంకరంగా పరిస్థితుల్లో బతుకుతున్నారు. అదే అన్న ఇంత కూడా వాళ్ళందరూ దొంగలా? అన్న ఇంత కనికరం లేకుండా ఒక అన్న నేను ఒక ఇల్లు కట్టుకున్నా 2013లా. లాస్ట్కు నేను ఆ ఇండ్లలో పోయేటప్పుడు అప్పు చేసి నేను హౌస్ వార్మింగ్ చేసుకున్నా. అంటే ఇటుకకు ఒక్కొక్క రూపాయికి నేను కష్టపడతాం కదా అన్న, ఇట్లా పైరవ చేసి ఆ కలవాటు నాకు లేదు, నేను పొలిటికల్ ఉన్నా కానీ ఇటుక కట్టుకొని నేను కట్టుకున్నా. అటువంటి ఇల్లు గుల్లగొడితే ఎంత బాధ ఉంటుంది అన్న. ఆ ఇల్లు ఎప్పుడైనా రిపేర్ అయితే నా బాధ అనిపిస్తుంది. అరే టప్పా గుల్లగొడు మిషన్లు తెస్తూ గుల్లగొడుతున్నావు. ఏ వీళ్ళు అయ్యే జాగీర్లా అన్న ఇవి? మిషన్లు తెచ్చుకుంటున్నారు కూలగొడుతున్నారు, మిషన్లు తెచ్చుకుంటూ కూలగొడుతున్నారు. అరే పబ్లిక్ కూడా ఏం కావాలంటే ఈ రోజు అంటే పబ్లిక్ కూడా ఒకటి రియలైజ్ ఏమైతలేరంటే, అరే ఈ రోజు వాన్ టర్న్ వచ్చింది, రేపు నా టర్న్ వస్తుందన్న సోయిలో లేరు జనాలు కూడా. మేల్కోవాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అన్న సిస్టము ఈ అడ్డగోలుగా అప్రూవల్ ఇచ్చినోడి నువ్వు, ట్యాక్సులు తీసుకున్నోడి నువ్వు, కరెంట్ బిల్లులు తీసుకున్నోడివి నువ్వు, ప్రాపర్టీ ట్యాక్సులు తీసుకున్నోడివి నువ్వు. దాంట్లో ఇప్పుడు వీళ్ళ దాంట్లోనే జ్యోతిరెడ్డి గారు దాంట్లో తీసుకుంటే ముందు ఏదో బిజినెస్ పెట్టారు, అంటే కమర్షియల్ మీటర్ ఉంది, కమర్షియల్ మీటర్ మీద ఎక్స్ట్రా టారిఫ్ తీసుకున్నోడివి నువ్వు. ఇవన్నీ తీసుకుని ఈ రోజు మళ్ళీ సేమ్ అదే డిపార్ట్మెంట్ లో కొత్త ఆఫీసర్ వచ్చి కూలగొడితే హౌ ఆర్ వీ అకౌంటబుల్? ఇది జనాలు అడిగే రోజు రావాలి. ఇప్పుడు అలా నువ్వు గాని నేను గాని జ్యోతిరెడ్డి గారు గాని వెన్ వీఆర్ వాయిసింగ్ అవుట్, ఇప్పుడు ఒక చిన్న ప్రాపర్టీ సరే ఒక కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిరెడ్డి గారి మాట ఒక్క నిమిషం పక్కన పెట్టి నేను ఆన్ ఏ లీగల్ నోట్ యాల్సే కొంచెం ఎన్క్రోచ్మెంట్ చేసిర్రని అనుకుందాం. ఒక్క నిమిషం ఎన్క్రోచ్మెంట్ చేస్తే మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుపడేస్తావా? కొట్టుపడేస్తావా నువ్వు కొట్టుపడేసినప్పుడు స్ట్రక్చర్ డిస్టర్బ్ అయింది, మరి మిగతా బిల్డింగ్ ఏం చేద్దాం? ఉంచుదామా తీసేద్దామా? రేపు కూలిపోద్ది. అదే సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇంట్లో ఒకవేళ అది కూలిపోతే ఎవడు కారణం? ఎవడు అకౌంటబిలిటీ? ఇప్పుడు నిన్న కూడా నేను యాక్చువల్ గా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు యాక్చువల్ సబ్జెక్టు దీనికి జ్యోతిరెడ్డి గారు దానికి రెలవెంట్ కాదు, కానీ జ్యోతిరెడ్డి గారి టాపిక్ కి దానికి ఒక రెలవెన్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈయన ఎవరో మన మినిస్టర్ గారు ఉన్నాడు వివేక్ వెంకట స్వామి గారు మన ఒక ఇది 2004లో ఒక స్టేడియం కట్టడానికి 6.5 కోట్లు ఇచ్చిందట గవర్నమెంట్. అప్పుడు ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఆయన కాంగ్రెస్ వ్యక్తే, ఈవిడ కాంగ్రెస్ వ్యక్తి. ఓకే, ఆయన బాగా కోట్లకున్న మినిస్టరు. ఆయన ఈ రోజు 64 కోట్లు బాజాప్తా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి డైరెక్ట్ గా డీడీ రూపేణ విశాఖ ఇండస్ట్రీస్ అని ఆయన కంపెనీలోకి తీసుకున్నాడు. ఆయన అడిగే దమ్ము ఎవరికి లేదు. ఇప్పుడు ఈవిడేదో చిన్న ఇల్లు కట్టుకున్నదో లేకపోతే ఆవిడదేదో ప్రాబ్లం ఉందని చెప్పి ఒక నోటీస్ కూడా లేకుండా ఈవిడ కూడా కార్యకర్తే. ఆయన మినిస్టర్ కావచ్చు కానీ ఆయన కూడా కార్యకర్తే కదా. ఆయన అయితే 10 పార్టీలు మారి, ఈవిడైతే ఒక పార్టీలోనే ఉందిగా. రేవంత్ రెడ్డి గారు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అరే మన కార్యకర్తను మనం చూసుకోలే అన్నప్పుడు సరే సామాన్యుడికి మనం ఎట్లా న్యాయం చేయలేకపోతాను? నీ కార్యకర్తకు కూడా దిక్కులేదుగా. ఇక్కడ ఏం లేదన్నా, ఆవిడ ఏం చేద్దాం? ఒక ఆడవాడిని లేదు, ఎలాంటి డిస్క్రిపెన్సీస్ లేవు, ఇల్లీగాలిటీస్ లేవు సార్. అదే పోయినా రామ్ కళ్యాణ్ బజార్ రోడ్ మీద ఉన్న మాది లోపల ఉంది, మాది వచ్చి గుల్లగొట్టిండ్రు సార్. దిస్ ఈజ్ క్రిమినల్ ఇంటెన్షన్ తో చేసినారు సార్. నేను ఆమె ఇంటి దగ్గర పోయి వచ్చిన, ఇప్పుడు ఇంటి మీదకి పోయి రాగానే అన్ని చూసిన తర్వాత నేను లైవ్ పెట్టిన. ఆ రేకులు కూడా లోపలికి వేసి ఉన్నాయి. అక్కడ పక్కన ఒక ఆయన అంటే తప్పు చేసిన వాడికి కూడా భారతదేశ చట్ట ప్రకారం సుప్రీం కోర్టులో ఉరి శిక్ష పడ్డవాడికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి వాడిని మాఫ్ చేసి వాడిని బయటికి పంపిస్తారు. వీళ్ళు అంతకన్నా ఘోరంగా ఉన్నారా పరిస్థితిలో? అంటే ఒక నోటీస్ లేదు. సరే నేనేమంటున్నంటే గవర్నమెంట్ విల్ ఆల్వేస్ కమ్ విత్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఏమంటదంటే అది కరెక్ట్ లేదు, ఇది లేదు, అది లేదు, ఇదన్నీ ఒక్క నిమిషం పక్కన పెడదాం. పోనీ ఆ టాపిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కరెక్టే అనుకుందాం. నువ్వు నోటీస్ ఇవ్వడం అయితే నీ బాధ్యత కాదా? ఒక సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కుటుంబం వాళ్ళకి ఏమైనా అయితే ఎవడు అకౌంటబుల్? ఏదైనా ఉండని నువ్వు మాట ఒకటి చెప్పచ్చుగా, తీసుకోనికి ఎవడు లేడు, నోటీస్ అంటించిపోతావుగా గోళ్లకి. నువ్వు ఎవడైనా చిన్నోడికి ఒక నోటీస్ ఇస్తే పెద్ద హంగామా చేస్తారు మీడియాలో. మరి వీళ్ళకి ఒక నోటీస్ లేదు, ఒక వార్నింగ్ లేదు. పోనీ వచ్చి ఎవడైనా తలుపు కొట్టి అరే జాగ్రత్తగా ఉండడమ్మా కూలుస్తున్నాం అని చెప్పే పరిస్థితి లేదు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అరే వాళ్ళు ఒక 2 hours టైం ఇవ్వండి అమ్మా, మేము రేకులు మేము తీసుకుంటామంటే లేదు మేము కూలగొడతాం అని 2 hours టైం అడుగు తీయలేదంట. పడేసిండ్రు సార్
పోలీసు వాళ్ళు తీసి పడేసినారు. ఆ విలేజ్ లా మంచి మనుషులే మాకు హెల్ప్ చేసేపటికే ఆ ఇల్లు అలా ఉంది సార్, లేకపోతే మొత్తం గులగొట్టిపోయే వాళ్ళు సార్. అదే ఆ పని మీదనే వచ్చి లోపల క్రాక్స్ చూస్తే కనబడ్డాయి. అరే ఇది అందుకని నేను ఆయనకు మనోళ్ళకి కొత్త టైటిల్ ఇచ్చిన అన్నే డిస్ట్రక్షన్ స్టార్ అని. ఏడగుళ్ళు డెమాలేషన్కు మొత్తం కంకణం కట్టుకోండు. అలా ఖచ్చితంగా కొంచెం ఇది మొత్తం టోటల్గా ఇది ఏమున్నా కానీ మనం పెద్ద మూమెంటే చేయాలి, లేకుంటే ఇవాళ ఏ రాష్ట్రంలో లేదన్న ఇది ఇంత దౌర్భాగ్యము. దౌర్భాగ్యం ఏంటంటే ఓటరు ఎన్నుకున్న ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వంలో ఓటరు దిక్కు లేకుండా చేయబట్టి అడుక్కుంటున్నట్టున్నది పరిస్థితి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈవిడ కేసులో నిజంగా చెప్పాలంటే జ్యోతిరెడ్డి గారి కేసు నాకు ఎందుకు ఇంత క్లోజ్ అయిందంటే, ఆవిడ ఒక కాంగ్రెస్ వ్యక్తి ఉండి ఒక ఓవర్సీస్ నుండి ఎన్ఆర్ఐలు అంటే వాళ్ళు వేల కోట్లు ఇండియాకు పంపిస్తున్నారు ఈ రోజు. వాళ్ళు బార్డర్ లో వాళ్ళు ఒక బార్డర్ లో సిపాయి ఎట్లున్నాడో ఒక ఎన్ఆర్ఐ అట్లున్నాడు. ఆ ట్యాక్సులు అక్కడ సంపాదించుకుని ఆవిడ ట్యాక్సులు కట్టి ఇక్కడ డబ్బులు తెచ్చుకుని ఆవిడ అంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఎంక్వైరీ చేసిన సార్ ఎన్ఆర్ఐ సార్ కాంట్రిబ్యూటింగ్ 23% ఆఫ్ ద డబ్బులు ఇండియా సార్. లేదు జ్యోతిరెడ్డి గారు, నేను లాస్ట్ 20 years నుంచి ఆ బీనే ఎన్ఆర్ఐ. So I practice here in India, I practice in UK courts, I have my own house, everything. I know what we contribute. I know how much taxes. అక్కడ ట్యాక్సులు కట్టుకొచ్చి ఎవరికి విలువ ఉన్నది? మీకు ఇంకోటి చెప్తా హైలైట్, మీ దాంట్లో ఎన్ఆర్ఐ సెల్ ఉంది అనా. ఇప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకటి రెండు మనకి అన్ననే అందులోకెళ్ళి వచ్చిన కాదన్న, వాళ్ళంతా దోస్తులే. అందులోకెళ్ళి వచ్చిన అది ఇప్పుడు కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ ఎందుకుందన్న అన్న పేరుకే కాంగ్రెస్, టీడీపీ ఇప్పుడు అంతా టీడీపీ పేరు కాంగ్రెస్, మొత్తం టీడీపీ. అక్కడ వేం నరేందర్ రెడ్డి ఎవరు, వీళ్ళు ఎవరు, కాంగ్రెస్ లేదు ఏం లేదు, బొంద అంత వస్తుంది మొత్తం టీడీపీ. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా బాధితులైనలా. నేను కాదన్న, నేను సస్పెండ్ కాలేనా 34 ఏళ్ళు పనిచేసి. సరే ఏది ఏమైనప్పటికన్నా వి షుడ్ మేక్ ఏ లాంగ్ ఫైట్ అన్న, ఒక స్ట్రాంగ్ ఫైట్, లాంగ్ ఫైట్. ఎందుకంటే డెమాలేషన్స్ డిస్ట్రక్షన్స్ అనేది ఆపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం కుటుంబాలు రోడ్ల పైన పడుతున్నాయి అన్న బుల్డోజర్ కల్చర్తోని. ఓకే జ్యోతి గారు, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. అసలు నాకు నా పేరెంట్స్ ఇలా ప్రాణం పోయినుంటే హూ ఇస్ ఆన్సరబుల్ ఫర్ దిస్ సార్? నాకు చాలా భయం వేస్తుంది సార్ వాళ్ళని అక్కడ పెట్టాలన్నా కూడా. ఏం కదా మనం పోయినప్పుడు చాలా మంది వచ్చిండ్రు, వాళ్ళకు కూడా తెలుస్తుంది గవర్నమెంట్కు. జ్యోతిరెడ్డి గారు మీరేం ఇబ్బంది పడకండి, మేము దానిపైన కన్నేసి ఉంటాం పూర్తిగా. వి విల్ సీ దట్ రేపు ఏమేమి చేయాలో చేస్తాం. రేపు ఈవినింగ్ వరకు మీకు వేరే సబ్జెక్ట్ అని వస్తాం. ఇక వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అమ్మ, పోలీసు వాళ్ళు పైన వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళది ఏముంటుంది చెప్పు, నా మీద వాళ్ళు కేసు పెట్టిన లోపల ఏమంటే చేస్తారు. వాళ్ళది ఏముంటుంది పాపం, వాళ్ళది ఏముండదు. కానీ మొత్తం వెనుక బ్యాక్ ఎండ్ ఎవరిని చేయించింది అనేది వాళ్ళ సంగతి చెప్పాలి ఖచ్చితంగా. రేపు మనం ఎన్హెచ్ఆర్సీని ఇది చేద్దామమ్మా రేపు ఉమెన్ రైట్స్ కమిషన్. ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీకి నేను ఇది డ్రాఫ్ట్ చేసి పెట్టాను, ఆవిడ ఇచ్చిన డీటెయిల్స్ వాటితో. ఓకే, దానికి రెడీ చేస్తుంది. ఎందుకంటే ఇది రిట్ పిటిషన్ లో పోదామా ఎన్హెచ్ఆర్సీకి పోదామా అని ఆవిడ కూడా ఆథరైజేషన్ ఇచ్చారు నాకు యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అ ఇండివిజువల్ టు ఫైట్ ఆన్ దిస్ కేస్. ఎందుకంటే ఆవిడ అక్కడ ఉన్నారు కదా, నేను ఆథరైజేషన్ కూడా తీసుకున్నాను. నేను రెండేయండి అన్న, రెండేయండి ఏం కాదు. హ్యూమన్ రైట్స్ వయలేషన్ వేయాలి, రెండేయచ్చు ఏం కాదు. రిట్ పిటిషన్ వేయండి, ఇదేయండి ఏం కాదు. లీగల్ డాక్యుమెంట్స్ అన్ని సపోర్ట్ చేస్తాను సార్. మీకు మా ఇంటికి ఏమేమి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను సపోర్ట్ చేస్తాను సార్. తప్పకుండా. ఆల్రెడీ మీరు నాకు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఐ హావ్ గాట్ ఎవ్రీథింగ్ విత్ మీ. ఇఫ్ ఐ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఐ విల్ లెట్ యు నో. Sure, sir, definitely. Thank you, sir. Thank you for yes, sir, raising the voice for me. Thank you so much, sir. I really appreciate your cooperation in this issue, sir. Thank you, amma. Bye. Good night. Good night. Thank you, sir. Thank you. Bye. ఇది జరుగుతున్న మన డిస్ట్రక్షన్స్ డెమాలిషన్ స్టార్. ఇది డిస్ట్రక్షన్ స్టార్ రేవంత్ రెడ్డి గారి పేరు. ఇక డిస్ట్రక్షన్ స్టార్ ఆయన. డెమాలిషింగ్ మొత్తం డెమాలిషింగ్ కూలగొట్టుడు, కంకణం కట్టుకున్నాడు. ఎక్కడ ఇండ్లు కలవడ కూలగొడతా, రాజ్యాంగాన్ని కూలగొడతా, రూల్స్ను కూలగొడతా, అన్ని కూలగొడతానని చెప్పి